తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రుణమాఫీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు 7,000 కోట్లు జమ చేయనున్నట్లుగా తెలిపారు. ఇక సచివాలయం నుంచి నేరుగా రైతులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాతనే బటన్ను నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని తెలియజేశారు. రుణమాఫీ నిధులు రైతుల ఖాతాలలోకే కాకుండా ఇతర ఖాతాలలోకి మళ్లించకుండా ప్రభుత్వం చర్యలను చేపట్టినట్లుగా తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లుగా తెలిపారు. రైతులతో ఎంత పొలం ఉందని, అప్పు ఎంత తీసుకున్నారని లచ్చమ్మ అనే మహిళా రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు తన మొత్తం రుణమాఫీ అవుతోందని హామీ ఇచ్చారు. తాను ఎల్లుండే ఢిల్లీకి వెళ్తున్నానని, సోనియా గాంధీకి ఏమని చెప్పాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగారు. ఇక వెంటనే మహిళా రైతు ధన్యవాదాలను తెలుపుతామని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబరాలలో పాల్గొన్నారు. గాంధీ భవన్ వద్ద దీపా మున్షి పార్టీ నాయకులకు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలలో పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ బాణసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగానే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే రూపాయి కూడబెట్టి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. రుణమాఫీపై అనేక మంది అవహేళన చేశారని అన్నారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలా అవహేళన చేసిన వారు పదవులు కోల్పోయారని అన్నారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని కీర్తించారు. 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. రైతులకు ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని, ఆ మాటను గుర్తుపెట్టుకొని ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వాన్ని అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే, రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు. ఇవాళ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు ₹2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన
మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు ఈ దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డము. ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి. మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదటి 5 సంవత్సరాలు కేవలం ₹1,00,000 రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి వచ్చిన తర్వాత ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరిచ్చినటువంటి మాట, పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి హామీ రేపు స్వాతంత్ర దినోత్సవానికి కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా, దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు, తద్వారా మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ప్రతి పైసా కూడా రైతు చేతిలోకి పోవాలి, మీరు పాత బాకీలో వేరే అకౌంట్లోకి మార్చేటటువంటి అవకాశం లేకుండా అలా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల సంబరాలు అయితే అంబరాన్ని అంటాయి అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా అయితే రుణమాఫీ 3 దఫాలుగా కూడా చేస్తానన్నట్లుగా కూడా ఒకరోజు క్రితం కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు పూర్తి స్థాయిలో కూడా 11,42,000 మంది లబ్ధిదారులకైతే మాత్రం నేరుగా కూడా ₹1,00,000 రుణం మాఫీ అయితే జరిగిపోయింది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ఈ నెల చివరంకానికల్లా 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ కాబోతున్నాయి. అదేవిధంగా ఇక ఆగస్టు నెలలో 2 లక్షలకి సంబంధించినటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి మాఫీ అంతా కూడా, అంటే ఈ రుణాలన్నీ కూడా మాఫీ కాబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. అంటే భట్టి విక్రమార్క కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినట్లుగా కూడా మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో, రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉంది, కానీ ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది ఆయన విమర్శ చేసినట్టుగా కూడా మనం ప్రధానంగానే చూడాలి. ఇంకా చూస్తే మాత్రం అంటే కేసీఆర్ తొలుత రుణమాఫీ చేస్తానని రైతులను మోసగించారు, కానీ ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్నప్పటికీ కూడా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 4 విడతలుగా కూడా ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత రెండోసారి కూడా రుణమాఫీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కానీ ₹1,00,000 రుణమాఫీ ఊసనేటువంటిదే పూర్తి స్థాయిలో విస్మరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి స్థాయిలో కూడా ఇటు భట్టి విక్రమార్క కూడా చాలా ఘాటైన విమర్శలే బీఆర్ఎస్ పార్టీ పైన చేసినట్లుగానే మనం చూడాలి. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో రైతులకు కట్టుబడి ఉంది. రైతులకు సహకరించడానికి, రైతు సంక్షేమానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ 31,000 కోట్ల భారం పడినప్పటికీ కూడా ఇటు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్ధమైంది. ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశ చరిత్రలోనే రాష్ట్రం ఈ విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేటువంటి స్థాయిలో కూడా భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు
వ్యాఖ్యలు కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. అయితే ₹1,00,000 సంబంధించినటువంటి రుణమాఫీ జరిగినటువంటి నేపథ్యంలో ఈ రుణమాఫీ పైన అభిప్రాయాలు అంటే వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకునేటువంటి దానిలో భాగంగానే 556 రైతు వేదికలను కూడా ఏర్పాటు చేశారు. వారందరితో కూడా ఆ రైతు వేదికల నుంచి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ రైతులందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడటం జరిగింది. వారందరితో కూడా వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. వారితో కొంత మాటామంతి చేసినటువంటి పరిస్థితి కూడా కనపడినట్లుగానే మనం చూడాలి. ఇక పూర్తిగా చేస్తే మాత్రం ఈ నెల చివరంకానికల్లా ₹1,00,000 అంటే 1,50,000 వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ కాబోతున్నాయి. అదేవిధంగా ఆగస్టు నెలలో ₹2,00,000 రుణాలు అయితే మాఫీ కాబోతున్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం రైతుల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే అంటే ఖరీఫ్ సీజన్లో ఈ రుణాలు మాఫీ అవ్వటం వల్ల మరలా కొత్తగా రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఇటు రైతుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. అంటే ప్రభుత్వం ఇదే ఆలోచనతో రుణమాఫీ సత్వరమే చేసినప్పటికీ కూడా రైతుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి ఒక పాజిటివ్గా కూడా వారంతా కూడా ఒక స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే 31,000 కోట్ల భారం పడినప్పటికీ కూడా తొలి విడతగా కూడా 6,098 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 25,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ జరగబోతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా అయితే మాత్రం 31,000 కోట్లు రాష్ట్ర ఖజానాపై భారం పడినప్పటికీ కూడా అంటే రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటానికి రైతులకు సంక్షేమాన్ని అందించడానికి రైతులకు పూర్తిగా అండగా ఉండటానికి పంటలు వేయాలి అనేటువంటి ఆలోచన వారి నుంచి అంటే వెడలిపోకుండా పంటలు వేయాలి, పంటలను చాలా ఉత్సాహంతోనే వారంతా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలి. అన్నదాత ఎవరైతే ఉన్నారో అన్నదాతలందరికీ కూడా అంటే ఈ రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వాలి అనేటువంటి నేపథ్యంలోనే ఈ రుణమాఫీ చారిత్రాత్మకంగా కూడా చాలా క్లిష్టతరమైనప్పటికీ కూడా ఈ రుణమాఫీని ఒక చారిత్రాత్మకంగా చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ పూనుకున్నటువంటి నేపథ్యంలోనే రుణమాఫీ చేసింది అనేటువంటి స్థాయిలో కూడా నాయకులంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం రైతులంతా కూడా చాలా సంతోషాన్ని అయితే వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెసేతర పక్షాలు అయితే మాత్రం ఇప్పటివరకు అసలు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందా లేదా అనేటువంటి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విమర్శలను కాంగ్రెస్ పార్టీ పైన సంధించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏకకాలంలోనే మొత్తంగా 2 లక్షల అంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్లుగా రైతు డిక్లరేషన్లో మాట ఇచ్చినట్లుగా కూడా మొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితిగానే కనపడినట్లుగానే మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.